ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి స్తోత్రం. మరొకసారి మనల్ని దేవుడు ప్రేమించి మనకిస్తున్న వాక్యాన్ని అందుకొని ఆ దేవదేవుని చేత ఆశీర్వదించబడి ముందుకెళ్దామండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం ధ్యానించుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడే వాక్యము, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ఈ మాట ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మోషే చేతులకు అప్పగించి దేవుడు నడిపిస్తున్న సమయములో అక్కడ 20 అధ్యాయం అంతా అప్పుడే దేవుడు అతన్ని ఆజ్ఞలు ఇవ్వడానికి మోషేకి దేవుడు మోషేని పిలవడము, మోషే దేవుని దగ్గరికి వెళ్ళడం, ఆయన వాక్కు ప్రకారం ఆయన చెప్పిన స్థలానికి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు దేవుడు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. జరిగి అప్పుడు దేవుడు వాళ్ళని ఎలా నడిపించాలా, ఎలా చేయాలి, ఏం చేయాలా అన్న ప్రణాళిక అంతా మోషేకు దేవుడు బయలుపరుస్తూ ముందుకు నడిపిస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చేసరికి ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని అంటున్నాడు దేవుడు. అంటే నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ అని అంటున్నాడు. అంటే ఆ జ్ఞాపకార్థముగా ఉంచు స్థలాలు ఆనాడు మంటితో కట్టిన బలిపీఠాలు కావచ్చు, చదవబడిన వాక్యంలో ముందు నుంచి, ఆ తర్వాత నా మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. అంటే అప్పటి బలిపీఠాలు దేవుని ఆజ్ఞానుసారముగా ఎలా ఉన్నాయో మన పితరుల కాలంలోని బలిపీఠాలన్నీ మనకు తెలుసండి. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఆ యేసుక్రీస్తు కృపాకాలములో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు కంటికి కనిపించే విధముగా అందరూ చూసే విధముగా అనని బలిపీఠాలు కట్టనవసరం లేదండి. అంటే ఆత్మానుసారమైన బలిపీఠము ఏదై ఉన్నది అని దేవుడు తన వాక్యముతో చెప్తున్నాడంటే, నేను నా నామమును జ్ఞాపకము చేసుకుని ఉంచు ప్రతి స్థలములోను అంటే ప్రతి స్థలములో కూడా ఏముండాలి? ఇక్కడ బలిపీఠం ఉంది అని అంటే ఎవరిని బట్టి బలిపీఠం ఉంది, దేనిని బట్టి బలిపీఠం ఉంది, ఆ బలిపీఠము మీద ఏం సమర్పించబడుతున్నాయి, ఆ సమర్పించబడిన దానికి వచ్చే ప్రతిఫలం ఏంటిది అని అన్నది దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట. అక్కడ మంటి బలిపీఠమును కట్టి దాని మీద ఏం చేయాలనో దేవుడు సెలవిచ్చాడు ఆ మాటల్లో ముందు వాక్యములో. నా కొరకు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. మంటి బలిపీఠాన్ని కట్టి ఏం చేయాలండి? సమాధాన బలులు, ఎద్దులను, ఆ తర్వాత దహన బలులు, సమాధాన బలులు, ఆ తర్వాత గొర్రెలు, ఎద్దులను బలిగా సమర్పించాలి. ఎక్కడ? మంటితో కట్టిన, అంటే కంటితో చూసే విధముగా నిర్మించబడినటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారం నిర్మించబడినటువంటి మంటి బలిపీఠము చెంత సమర్పించవలసినటువంటి బలులు అయి ఉన్నాయి. కానీ ఈ రోజు మనం సమర్పించవలసిన బలిపీఠాలు ఏమై ఉన్నాయండి? దేవుడు సెలవిస్తున్న ఇప్పుడు ఎక్కడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ఎక్కడైతే దేవుని బలిపీఠము కట్టి ఉన్నదని దేవుని ఆజ్ఞతో నువ్వు అనుకుంటున్నావో అక్కడ నిరంతరము ప్రార్థనలు ఉండాలి, నిరంతరము స్థుతులు ఉండాలి, నిరంతరము ఆరాధన ఉండాలి, నిరంతరము దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకా లోకానుసారమైనవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. అక్కడ
అప్పుడు దేవుని నామము మహిమపరచబడినట్లు ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచు అంటే ఈ బలిపీఠం మంటితో కట్టిన బలిపీఠం కాదు. ఎక్కడైతే ఆయన నామము ఘనపరచబడాలనో అక్కడ దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డలనందరినీ సమకూర్చి అక్కడికి వచ్చి మనము సమర్పించే స్తుతి బలులను, ఆరాధనా బలులను, విజ్ఞాపన బలులను, మనవులనే బలులను దేవుని నామానికి మనం సమర్పించినప్పుడు అది ఆత్మానుసారముగా కట్టిన బలిపీఠం అయి ఉందండి. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి. ప్రతి స్థలములో అంటే దేవుడు ఎక్కడైతే బలిపీఠం కట్టాలి అన్న ఆలోచన, ఆత్మానుసారమైన బలిపీఠం కట్టాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడో అక్కడ నిరంతరము బలులు జరగాలండి. ఎందుకు జరగాలి ఆ బలులు అని అంటే? కోళ్ళను తేవడమో ఇంకొకటి ఆ బలులు అడగట్లేదండి. ఆత్మానుసారంగా ఆయన నామమందు కట్టిన బలిపీఠము చెంత మనమిచ్చే బలులు ఏవై ఉంటాయి? ఆయన నామమును గణపరచడం, ఆయన్ని స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం, ఆ తర్వాత ఆయన మాట వినడం, ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడం, స్తుతి, విజ్ఞాపన, ప్రార్థన ఆయనకు సమర్పించడం. ఇవే ఆయన నామ జ్ఞాపకార్థముగా కలుగు చేసినటువంటి బలిపీఠం చెంత చేయాల్సినవి ఉన్నాయండి. అందుకే 2 రకాల బలిపీఠాలు. మంటితో కట్టిన బలిపీఠం దగ్గర అది కంటికి కనిపిస్తుంది, కంటికి కనిపించే కార్యాలే అనేకులు కూడా చూసే విధంగా చేయాల్సిన బలులు అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ కంటికి కనిపించని కేవలం యేసు నామమును జ్ఞాపకార్థముగా ఉంచు నిమిత్తము ప్రతి స్థలములోనూ ఆయన మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించే నిమిత్తముగా బలిపీఠాన్ని దేవుడు కడుతున్నాడు. ఈ బలిపీఠం దగ్గర చేయాల్సినవి కూడా ఈ రోజు మనతో మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడున్న బలిపీఠాల దగ్గర దేవుని నామం గణపరచబడుతుందా? ఇప్పుడున్న బలిపీఠాల దగ్గర దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాడా? అందుకే నీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయేమో, మీ దగ్గర ఆశీర్వాదాలు లేదేమో, ఆటంకాలు ఉన్నాయేమో, అది ఎందుకోనన్నది ఈరోజు స్పష్టంగా వాక్యం ద్వారానే సెలవిచ్చాడు కదా. కాబట్టి నీ బలిపీఠమును కట్టి దేవుడిలోని ముందుకు కొనసాగాలి అంటే మంటితో బలిపీఠం కట్టి దాని దగ్గర ఎలా ఉండాలనో పాత నిబంధనలో దేవుడు చూపించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఆత్మతో కట్టిన బలిపీఠము చెంత ఏమేం జరగాలనో అవన్నీ కూడా చెప్పాడు. అప్పుడు మాత్రమే ఆయన నామమును జ్ఞాపకార్థముగాను, ఆ తర్వాత ప్రతి స్థలములోనూ నీ యుద్ధకు వచ్చి, ప్రతి స్థలములో ప్రతి బలిపీఠము దగ్గర నీ యుద్ధకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎంత చక్కటి వాక్యం కదా. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టి ఉన్నావని ఇంట్లో నీ విజ్ఞాపన బలిపీఠాన్ని కట్టి అనేకులను ఆదరించగలిగిన ప్రార్థనలు జరుగుతున్నాయా? నీ ప్రార్థన మనవులనే బలిపీఠాన్ని విశ్వాస బలిపీఠముగా కట్టి నీ దేవుని నామమును నీవు ఘనపరచగలుగుతున్నావా? ఇంతవరకు లేకుంటే ఇప్పుడు ప్రారంభించు. ఆ దేవాది దేవుడు అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాక్యంలోనే సెలవిచ్చాడు కదా. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదించెదను అని వాగ్దానం ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన దేవుడు మరువడు కదా, ఆయన నమ్మదగిన దేవుడు కదా. మరి నీ బలిపీఠాన్ని నీ ఇంట్లో నువ్వు కట్టగలవా నా కుమార్తె? దానికి కావాల్సింది ఇసుక, సిమెంటు, ఇటుకలు, పనోళ్ళు ఇవేవి కావు. నీవు సిద్ధపరచుకొని నీ దేవాది దేవుని నామమును ఆయన్ను ఘనపరిచే నిమిత్తముగా నీ ఇంటిలో నువ్వు బలిపీఠమును కట్టి అనేకులు వచ్చి ఆదరించబడడానికి ఆ దేవదేవుని సహాయం తీసుకొని ఆయన నిన్ను సెలవిచ్చి నీకు ఆజ్ఞనిచ్చిన విధముగా నువ్వు బలిపీఠము కట్టి నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు కట్టిన స్థలములోనే నీ యొద్దకు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సమర్పించబడుతున్నటువంటి బలులు ఆయనకు చేరుతున్నాయి కదా. మన దేవుడు ఎప్పుడు ఏది కూడా ఉచితంగా తీసుకొని దాచుకునే దేవుడు కాదు. మనుషుల మీద ఆధారపడే దేవుడు అసలే కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, మొరపెడితే వినే దేవుడై ఉన్నాడు, అడిగితే నీకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, వెతికితే నీ ముందుకొచ్చి నిలబడే దేవుడై ఉన్నాడు, నువ్వు ఆశ్రయిస్తే నిన్ను హక్కును చేర్చుకుంటే దేవుడై ఉన్నాడు. నాకు ఆధారమే లేదు ప్రభా, నేనేమైపోతున్నాను అన్న స్థలంలో నీకు ఆధారమై ఉన్న దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడు రోజు నీతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదించి ఇంకా నిన్ను దీవెనలో నడిపిస్తానని ఈ రోజు మాట్లాడిన మాటను బట్టి ధైర్యం వచ్చిందా సహోదరి, సహోదరుడా? ఆయన మహిమపరుద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు స్తుతులు తండ్రి. మమ్మల్ని ప్రేమించి నీ ఆదరణలో నడిపించి దీవించిన దేవా, ఇచ్చిన చక్కటి వాక్యంను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇచ్చిన ఈ వాక్యంను మాలో నీరు కట్టి ఫలింపచేయండి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు. దైవ సేవకులను స్వార్థికులను అయ్యా ఇదిగో తండ్రి నైనా నీకు వందనాలు. దైవజనులను మీరు ఆశీర్వదించండి, వారి పరిచర్యలను దీవించండి. నాకు తండ్రి నీకు వేలాది వందనాలు. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీతి మార్గంలో నడిపించి లేవనెత్తుకోనండి ప్రభా. అయ్యా గర్భఫలము కావాలని అంగలారుతున్న బిడ్డలకు తండ్రి అయ్యా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చిన నీ వాక్కు ప్రకారము వారిని దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. వివాహాలు కావాలని మొరపెడుతున్న నీ బిడ్డల జీవితాలలో మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించి వివాహ జీవితాలను వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే కృతజ్ఞతలు వందనాలు స్తోత్రములు నా యేసయ్య. ఈ రోజు ఎవరైతే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృపాహస్తంలో దీర్ఘాయుషులు వారికి ఇచ్చి నీ కృపల మార్గంలోనే వారిని నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించి మాకు జవాబిచ్చినందుకు చక్కటి వాక్యం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని మాత్రమే గణపరచి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనంతా నీ ఆశీర్వాదంగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ సర్వోన్నతుడు దిగి వచ్చి మనల్ని వాక్కు ద్వారా ఆదరించాడని ఎంతో బలమును పొందుకున్న ప్రతి ఒక్కరు ఇంకా ఈ వాక్యం అనేకులకు అందితే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళు ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు పంపించమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ లాడు.